అనుకున్నట్టుగా మీ యూట్యూబ్ చూడటం వల్ల నాకు ఎందుకు అనుకున్నట్టుగా లాభం రావడం చాలా బాగుందండి గురుగారు. మీలో అయితే చాలా, మీరు అసలు ఒకసారి దీవించారంటే ఇంకా అసలు తిరిగిలేదండి. ఆ వ్యక్తి ఎవరైనా సరే నేను అనుభవించనండి ఈ విషయంలో మాత్రం. మీలో చాలా బాగుంది. చాలా టచ్ చేసి వెళ్తే మీ కనులు మా మీద పడితే మాత్రం 100% మీ అదే కోటేశ్వర్లు అయిపోతాను నమ్మకం మాత్రం కలిగిందండి. మాత్రం 100% జరిగిపోతాను నమ్మకం అయితే కలిగిందండి స్వామి. ఇచ్చర్ల సుభాకర్ రాజు గారు, అలాగే బాబు పేరు సత్య భార్గవ శ్రీవాసు గారు. రోజులకి అదృష్టం పెట్టుకున్నారు. 20 days అవుతుంది. మీరు ఆ రోజున వచ్చినప్పుడు ఇది 2 సంవత్సరాల నుంచి కష్టపడేది ఏది లాభం రాలేదండి. మీ దగ్గరికి వచ్చి మెళ్ళ ధరించిన గడించి నాకు విపరీతమైన డబ్బులు బిజినెస్ లో మాత్రం విపరీతంగా ఎక్స్ప్రెస్ లో పరిగెడుతుందండి. ప్లస్ ఏంటంటే నేను ఇంకెప్పుడు రావాలో మీ దగ్గరికి వచ్చి మళ్ళీ పెద్దరత్నం పెట్టుకోవాలని మళ్ళీ ఈ రోజున వచ్చామండి. అలాగే మా బాబుది ఎంబీబీఎస్ అది వేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా పాస్ అయ్యాడు. కానీ మీ దగ్గర ఏదో విచిత్రమైన మాకు లక్ష్మీదేవి ఉన్నట్టేనండి. మాకు నిజంగా మేము మర్చిపోలేకపోతున్నాం అండి. ఏంటి అసలు నాకే ఆశ్చర్యం వేసిందండి. నేను ఎన్ని మంత్రాలు లేదా ఎక్కడెక్కడికో తిరిగాను కదండి, అసలు ఎక్కడ మాకు ప్రయోజనం కలగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 100% నేను రియాలిటీగా చెప్తున్నాను సార్ గురువు గారు. నాకు మాత్రం బిజినెస్ లో మాత్రం మంచి ఒక లెవెల్లో పరిగెడుతుందండి. ఏంటో ఈ అద్భుతం అనేది నిజంగా మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి అనుకుంటున్నానండి. చాలా పవర్ అండి గురుగారు. నిజంగా నేను అసలు నమ్మలేదండి. అలా ఇస్తా ఉంటారు ఏమవుతుంది అని చెప్పేసి నేను మామూలుగా పట్టుకెళ్ళాను. అసలు అప్పుడే అదృక్ష ఇంకా ఒక రేంజ్ లో ఇప్పుడు నాకు అయితే 100% నమ్మకం వచ్చిందండి. నేను ఎంత వ్యాపారానికైనా ఎదగలను అనే నమ్మకం మాత్రం నాకు బాగా వచ్చింది సార్. 100 కోట్లు దాటిపోతారా? దాటించి అవకాశం కూడా ఉందండి. నిజంగా ఈ చిన్న రత్నానికి ఎంత పవర్ వచ్చిందండి, ఇంకా పెద్ద రత్నం వేసుకుంటే ఇంకెంత పవర్ వస్తుందని నాకు అర్థం కావట్లేదండి. చాలా బాగుందండి. చాలా ఆనందంగా వచ్చామండి మీ ఇద్దరం ఈ రోజు. ఈ వేసుకున్న కాడి నుంచి నాకు బిజినెస్ లో అప్పుడు దాకా ఏదైనా ఒకటి వ్యాపారం చేస్తే ఓ దాంట్లో లాభం వచ్చింది, మళ్ళీ ఆ లాభం మళ్ళీ రెండో దాంట్లో కొట్టుపోయేదండి. ఇది పెట్టుకున్న కాడి నుంచి ఏంటో కానీ నమ్మారండి. నిజంగా నేను రియాలిటీగా చెప్తాను, ఆబద్ధం అయితే చెప్తలేదండి. ఈ రోజుకి టాప్ 1 లోకి వెళ్తున్నాడండి. అసలు ఏది వెళ్తుంటే అది లాభంలోనే వస్తుందండి. లాస్ అనేది ఇంకా మర్చిపోయినండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రండి. నేను అందు గురించి దీనికి వచ్చానండి. ఇప్పుడు మీరు రాయించుకున్నాను కానీ మళ్ళీ పెద్దది కూడా నేను అసలు మీ రుణం తీర్చుకోలేదు స్వామీజీ గారు.